కార్తీక మాసం అని మేం కామ్గా కూర్చుంటే నాన్ వెజ్ వంటలతో నేను అసేంటమ్మ తల్లే అని కొంతమంది బీపీలు కోపాలు తెచ్చుకుంటున్నారండి. అందుకే వండితే వండాలి రా వెజ్ వండాలి అని కూనరగాలు తీసుకుంటూ కూరగాయలు కొట్టుకడికి వెళ్ళి 2 కేజీలు టమాటాలు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి చిల్లు అవుతాయి కదా అనుకుంటే ఒకటి తర్వాత ఒకటి కుళ్ళిపోతానే ఉన్నాయండి. అది తెచ్చిన 2 కేజీలు టమాటాలు ఒకటి తర్వాత ఒకటి సూసైడ్ చేసుకోగా ఈ మిగిలిన పావు కేజీ టమాటాలతో రోడ్డు పచ్చడి చేశానండి. టమాటోల్ని ఫ్రిడ్జ్ లో ఎడితే కుళ్ళిపోక పక్కన టమాటాతో పెళ్లి చేసుకుంటది అనుకుంటున్నావేంటి? అయినా ఎప్పుడు చూడు మమ్మల్ని తింటది, మా మీద పడి బిత్రీలు చెప్తది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, చికెన్ తిందామంటే కోడొచ్చి ఎప్పుడు చూడు మా మీద పడే తింటావు అంటది. ఓ గుడ్లు కూర వండుదామంటే ఆ గుడ్డు వచ్చి అదే మాట అంటది. ఇప్పుడు ప్రశాంతంగా వెజ్ వండుకుంటే నువ్వొచ్చి అదే మాట అంటది. ఇప్పుడు మొత్తం తిండం మానేసి గాలి పీల్చుకునే బతికేమంటారా ఏంటి? ఇదిగో పేప, ఏమనుకోపోతే మాకు గ్యాప్ ఇచ్చినట్టే ఓ పాలు గాలికి కూడా గ్యాప్ ఇవ్వపోయావా? అమ్మని పెద్ద ప్లానే. నా ఫోటోలు గ్యాలరీలో ఉంటే చాలమ్మా, గోడ మీద అక్కర్లేదు. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు.